హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నోరూరించే యమ్మీ యమ్మీ తందూరి మష్రూమ్తో మీ ముందుకు వచ్చేసాను. అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంతకీ మనం తందూరి మష్రూమ్ కోసం మష్రూమ్ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. పైన ఉన్నటువంటి పీల్ మొత్తం కూడా తీసేసేయాలి. కాడల్ని పక్కన పెట్టేశాను. కాడలతో అయితే నేను ఒక సింపుల్ సూప్ కూడా చేసేసానండి. మీకు కాడలు వద్దు అనుకుంటే హ్యాపీగా వాటిని పడేసేయచ్చు. చేపల్ని రాళ్ళుప్పుతో తోమినట్టుగా ఈ మష్రూమ్స్ని రాళ్ళుప్పుతో వాటర్ వేసి బాగా క్లీన్ చేశాను. బట్ సాఫ్ట్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మష్రూమ్ విరిగిపోతాయి. ఇప్పుడు తందూరి మష్రూమ్ కోసం తందూరి మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. ఈ తందూరి మసాలా పౌడర్ని ఒక్కసారి తయారు చేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, నాన్ వెజ్ ఏ తందూరి మసాలా చేసుకున్నా, తందూరి రెసిపీస్ చేసుకున్నా ఈ పౌడర్ని యూజ్ చేస్తే సరిపోతుందన్నమాట. దీనికోసం నేనైతే దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఒక 3-4 లవంగ, ధనియాలు వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకున్నాను. ఒక మంచి సువాసన వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 మంత్ పైన ఇవి మనం స్టోర్ చేసుకున్న ఈ పౌడర్ అనేది ఉంటుంది. ఈ విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని మసాలా కోసం తగినంత సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి తందూరి మసాలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఆల్రెడీ వాటర్తో బాగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని ఇందులో వేసి మసాజ్ చేసినట్లుగా ఈ మసాలా మొత్తాన్ని కూడా మష్రూమ్స్కి పట్టించేసేయాలి. ఇంకా మిగిలినటువంటి మసాలాని కూడా స్టఫ్ చేసేసేయాలి. మష్రూమ్స్లో ఈ విధంగా మొత్తం స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసామనుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే బాగా నానిపోయి మష్రూమ్స్కి మసాలా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టిక్స్కి అయితే నేను పెట్టేశాను. స్టిక్స్కి పెట్టేసిన తర్వాత ఈ మష్రూమ్ని లో ఫ్లేమ్లో పెట్టినటువంటి గ్యాస్ స్టవ్ పైన నేను పెట్టాను. కావాలంటే బొగ్గుల పొయ్యి పైన, కట్టెల పొయ్యి పైన, లేదనుకుంటే అసలు ఇవన్నీ లేవనుకుంటే చక్కగా ఒక దోశ పెనం పైన కూడా ఈ తందూరిని చేసేసుకోవచ్చు. లోపల వరకు ఉడకాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టాలి. ఈ లోపు గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాం. నీళ్ళతో కడిగినటువంటి కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి, అలాగే పెరుగు, జీలకర్ర, తగినంత సాల్ట్తో గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. మష్రూమ్స్ని ఈ విధంగా అప్పుడప్పుడు బటర్ కానీ నెయ్యి కానీ టచ్అప్ ఇస్తూ ఉన్నామనుకోండి, ఒక మంచి ఈ స్మోక్ అనేది పైకి వచ్చి ఆ ఫ్లేవర్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే మ్యాక్సిమం తందూరి మొత్తాన్ని కూడా మనం ఉడికించుకోవాలి. అప్పుడే లోపల వరకు కుక్ అవుతుంది. జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.